గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్తు, అదేవిధంగా చెరువుల పునరుద్ధరణ వల్ల, చెరువులను నింపడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఉచిత విద్యుత్ రావడం వల్ల రైతులు ఉచిత విద్యుత్తో నీటి లభ్యతతో పంటల సాగును పెంచుకోవడం వల్ల ఉత్పత్తి పెరిగిందనేటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు. దాంతోపాటు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సాగర్ గారు. ఇప్పుడు సంజీవ్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంజీవ్ నాయక్ గారి తర్వాత పెద్దలు దామోదర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎందుకంటే వారు ఎక్స్పర్ట్ కాబట్టి వారిని తర్వాత చివరిగా మాట్లాడిద్దాం. ఎందుకంటే అందరూ మాట్లాడినటువంటి అంశాల మీద వారు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి వారిని చివరిగా మాట్లాడుతున్నాం. సంజీవ్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత దామోదర్ రెడ్డి గారు చివరికి చెప్తారు మేడం. ఎందుకంటే మీరు అందరూ లేవనెత్తిన అంశాలను వారు టెక్నికల్ ఎక్స్పర్ట్. మీరు ఆలస్యంగా వచ్చారు. కొన్ని విషయాలు వెంకటేశం గారు చెప్పారు. చెప్తాం. ఓకే, ఇప్పుడు సంజీవ్ నాయక్ గారు మాట్లాడాల్సిన కోరుతాను. నమస్కారం అందరికీ. పెద్ద చర్చకు దారి తీసినటువంటి ఆ తోవను ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షుడు రమణన్నకు, అదే మాదిరిగా వేదిక మీద పెద్దలకు, నాకంటే ముందు మాట్లాడిపోయినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక 2-3 విషయాలు ఒక రైతు బిడ్డగా, వాస్తవాలు దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిగా, రైతు ఏం ఆలోచిస్తాడో ఆ మాట చెప్పి ప్రారంభిస్తా. ఆరుగాలం పంట పండుతుందా లేదా అని చూస్తాడు రైతు. భూమి ఉంది, పంట పండుతుందా పండట్లేదా? పంట పండాలంటే ఎట్లా పండుతుంది? తెలంగాణ రాకముందు తెలంగాణలో ఉండబడిన రైతుల భూములు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లుండే అనేది రైతులు చూసినటువంటి విధానం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు సూర్యాపేట యాక్చువల్లీ శివంలో ఇందాకనే పెద్దలు మాజీ ఎంపీ గారు మాట్లాడిన బూర నరసయ్య గారి తోట మా ఊర్లోనే ఉంది. ఆ తోట ఎక్కడో లేదు, ఒక కెనాల్, ఎస్ఆర్ఎస్పి కెనాల్, గతంలో కెనాల్ మాత్రమే ఉండే, దాని పక్కన తోట కొన్నాడు. నీళ్ళు వస్తాయని, ఇప్పుడు కాదు కొన్నది ఆయన. దాదాపుగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్న తోట అది. దానికి నీళ్ళ చుక్క లేదు. బోర్లు వేస్తే దాదాపుగా వాళ్ళ మామ నాకు తెలిసి ఒక 20-30 బోర్లు కూడా వేసి ఉండొచ్చు. నీళ్ళ చుక్క కూడా రాలే 2014 కంటే ముందు. ఆ కెనాల్లో నీళ్ళు ఎప్పుడైతే కేసీఆర్ గారు కాళేశ్వరం పుణ్యాన నీళ్ళు వచ్చినాయో ఆ తోట కలకలలాడింది, సస్యశ్యామలమైంది. ఇది జరిగింది. ఆయన భూములే ప్రత్యక్ష ఉదాహరణ. అయితే రైతుకు నీళ్ళు వచ్చినాయి, పంట పండుతుంది, కరెంటు ఉచితం వచ్చిందన్న ఇందాక చెప్పినట్టు. ఉచిత కరెంటు ఒకవైపు, నీళ్ళు వచ్చినాయి, సాగునీళ్ళు, జలాలు పెరిగినాయి, పెట్టుబడి లభించింది, పంట అభివృద్ధి జరిగింది. కాళ్ళ మీద కాలేసుకొని రైతు రాజులాగా 10 సంవత్సరాలు ఉండడం అనేది మేము చూసినటువంటి సత్యం. ఇక్కడ మాకు ఖమ్మం జిల్లాలో మేము అందరం మా గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి ఒక అంశం కూడా ఉన్నది కాబట్టి మీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక విషయాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ. దయచేసి దాని మీద పెద్దలు, నిపుణులు కూడా సలహా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి ఉన్నదో అది బీజీగూడెం దగ్గర పంపు ద్వారా 3 పంపులు కేసీఆర్ గారి హయాంలో దానికి ఒక ప్రాజెక్టు అద్భుతంగా 6,50,000 ఎకరాలకు సంబంధించిన సాగునీటిని అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే అది బీజీగూడెం నుంచి ములకలపల్లి నుంచి జూలూరుపాడు వరకు వచ్చి ఆగి ఉన్నది. తర్వాత ఏమైంది, రోలపాడు కాడ ప్రాజెక్ట్ కట్టి అక్కడి నుంచి శంకుస్థాపన చేసిన కేసీఆర్ గారి తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఆనాడు టీఆర్ఎస్లో ఉండి దాన్ని కొంచెం పెండింగ్లో పెట్టి లాగి వెనుకకు లాగి ముందుకు పోనీయకుండా చాలా చేసుకుంటా జూలూరుపాడు వరకు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూలూరుపాడు వరకు వచ్చి కెనాల్ ఆగితే 3 పంపులు, ఒక్కొక్క పంపు 1500 క్యూసెక్ల వాటర్ వస్తుంది. ఆ జూలూరుపాడు నుంచి ఏనుకూరు మీదంగా కారేపల్లి లలితాపురం అనే చెరువు కలుస్తుంది. లలితాపురం నుంచి రోలపాడు
ప్రాజెక్టుకు కట్టాలనేది ఆలోచన. అక్కడి నుంచి రొంపేడు ప్రాజెక్టు, అక్కడి నుంచి బయ్యారం పెద్ద చెరువు నుంచి గార్ల నుంచి పాలేరు కట్టాలనేది, పోవాలనేది. పాలేరు తర్వాత కృష్ణా కెనాల్కు మళ్ళీ కలిపితే సత్తుపల్లి, మదిర ఈ ప్రాంతాలకు కూడా నీళ్లు, ఖమ్మం ఈ ప్రాంతాలకు కూడా నీళ్లు వస్తాయని, పాలేరు ఈ 4 నియోజకవర్గాలు కూడా వస్తాయనేది. ముందు రైపేరియర్ యాక్ట్స్ ప్రకారము ముందు గోదావరికి సంబంధించిన పరివాహక ప్రాంతానికి ఈ భూములకు నీళ్లు అందాలనే ఉద్దేశంతో 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు పెడితే, కేసీఆర్ గారు దిగిన తెల్లారే ఒక 9 కిలోమీటర్ల దూరం మాత్రమే డిస్ట్రిబ్యూటర్ కెనాల్లు ఎలాంటి ఏర్పాటు చేయకుండా జూలూరుపాడు నుంచి ఏనుగురుకు 9 కిలోమీటర్ల కెనాలు మొత్తం లైనింగ్లు, సీసీ లైనింగ్లు మొత్తం చుట్టూ చేసి డైరెక్ట్గా అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణాకు పోతున్నటువంటి సత్తుపల్లి తర్వాత బయటికి పోయేది ఆంధ్రాకు. ఆ నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా కెనాల్ 2 పంటలకు అందిస్తున్న ఈ కెనాల్ కలపడంతో 3వ పంటకు స్థిరీకరణకు సంబంధించిన నీళ్లను లోపల కనెక్ట్ చేసేసి దాన్ని ఏదో ఖమ్మం జిల్లా మొత్తానికి అందించామన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు పోయి దాన్ని ఏదో శంకుస్థాపన చేసి ప్రారంభించిందంటే ఖమ్మం జిల్లా ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేసినటువంటి ఈ పాలకులను ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. మీరైనా చెప్పాలి. అక్కడ 9 కిలోమీటర్లు ఆ కాలువ తీస్తే ఆ కాలువకు సంబంధించిన ప్రాంతాలకు కూడా 1 ఎకరానికి కూడా నీళ్లు అందని పరిస్థితి. ఏదో ఇప్పుడు తాత్కాలికంగా మోటార్లు పెట్టుకుంటున్నారు, కానీ తర్వాత రాను దాని మీద కేసులు కూడా అవుతాయి, తెలుసు అందరికి మనకు. ఎందుకంటే అది నీళ్లు అక్కడి నుంచి తీసుకోవడానికి అక్రమంగా అవుతుంది కాబట్టి కేసులు అవుతుంది. అంటే అక్కడ రైతులను కూడా మభ్యపెట్టి మోసం చేసి మొత్తం శస్యశామనం చేయడానికి. ఇది ఎక్కడికి పోతుంది? అక్కడ ఏనుకూరు దగ్గర నుంచి కాలువ సత్తుపల్లికి పోతుంది, సత్తుపల్లి నుంచి ఆంధ్రాకి పోతుంది. అంటే 3వ పంట, అంటే ఈ లక్ష్యము గోదావరి నీళ్లను ఎటు పోయి మళ్ళీ తిరిగి ఆంధ్రాకు కలపాలనే ఒక లక్ష్యమే కనబడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, ఎంత అన్యాయం. అక్కడ గిరిజన రైతాంగము ఎంత ఇబ్బంది పడుతున్నది. ఆ నీళ్లు చేరాల్సిన రైపేరియర్ యాక్ట్ ప్రకారము అక్కడ చేరాల్సిన రైతులకు చెందకుండా ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేస్తున్నాం అనే పేరు మీద కేసీఆర్ మీద బురద తల్లి ఆయన లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇవాళ సత్తుపల్లికి ఆంధ్రాకి పంపించే కుట్ర చేసిరు. ఇక రైపేరియర్ యాక్ట్ లేదు, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కెనాల్ లేదు. ఆ జూలూరుపాడు వరకు ఆగినటువంటి ఏదైతే ఉందో అక్కడ వరకు ఆపేసారు. దాదాపుగా 65 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి ఖమ్మం జిల్లాకు మొత్తం శస్యశ్యామలం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు. దీని మీద ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతాంగానికి గోదావరి జలాలు రాకుండా బనకచెర్ల కట్టిన తర్వాత ఇక చివరికి పూర్తిగా కూడా రాకుండా జరిగే కుట్ర జరుగుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని ఎండగట్టడానికి జర్నలిస్టుల నుంచి తర్వాత మేధావులు కూడా దీని మీద స్పందించాలని, గోదావరి జలాలను ఇప్పుడు రానున్న రోజుల్లో కృష్ణా వాటరు నాకు తెలిసి కృష్ణా నీళ్లు వస్తాయనే గ్యారెంటీ అయితే నాకైతే కనబడట్లేదు. నాకు పెద్ద నిపుణుని కాదు, కానీ నేను కొంచెం గమనిస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, చూస్తున్న కాడికి చూస్తే కృష్ణా నీళ్లను మనం భవిష్యత్తులో ఒక 10-15 సంవత్సరాల తర్వాత చూడకపోవచ్చు. మరి కృష్ణా నీళ్లు రానప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఉత్తగా పడి ఉంటుంది. నాకు తెలిసి నాకున్నటువంటి కొంచెం నేను గమనించిన కాడికి పోలవరం నుంచి అటు ప్రకాశం నుంచి మళ్ళీ శ్రీశైలానికి నీళ్లు కలిపితే కృష్ణా వాటర్ రాకుండా గోదావరి నీళ్ళతోటి మళ్ళీ తెలంగాణ వాటర్ తెలంగాణకు వస్తుంది, ఆంధ్ర వాటర్ ఆంధ్రాకి పోతుంది. శ్రీశైలంలో నీళ్లు కలిపితే గోదావరిని తీసుకుపోయి కలిపితే అంటే దీంతో 2 రాష్ట్రాలు కూడా లాభం జరుగుతుంది. రైతు ఎక్కడైనా రైతే కాబట్టి. కానీ కుట్రపూరితంగా తెలంగాణకు లేకున్నా పర్వాలేదు, తెలంగాణ బీడైపోవాలి, తెలంగాణ ఆగమైపోవాలి, తెలంగాణ కేసీఆర్ మొత్తం అవినీతి చేసిండని ఆయన మీద బురద చల్లి ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం ఏదో 1-2 పిల్లలు కుంగిన దానికి రైతులకు నీళ్ళు వదలకుండా ఒక్కొక్క రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, పంట పండని పరిస్థితులు రైతులు గోల పెడుతుంటే ఇది పక్కన పెట్టి బనకచెర్ల మీద ఏదో ఇప్పుడు అయిపోతున్నట్టుగా హడావుడి చేసిన మనందరం చూసినాం. దీని మీద నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికైనా నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నేను సూటిగా తెలుసుకున్నా. కాళేశ్వరం నీళ్ళకు సంబంధించి చాలామంది నిపుణులు చెప్తున్నారు, 1-2 సార్లు గట్టిగా మేము అడిగితే గట్టిగా కొట్లాడితే నీళ్ళు వదిలేరు కూడా. మరి అప్పుడు కుంగిపోయిన పిల్లర్లు ఎట్లా సహకరించినాయి? ఇప్పుడు నీళ్ళు వదలడానికి గల నష్టమే ఉంది, కష్టమే ఉంది, నాకేం అర్థం కాదు. ఇప్పటికీ 2 సార్లు గట్టిగా కొట్లాడితే రైతులు మేమందరం వచ్చి మేమే ఆన్ చేస్తామని కొట్లాడితే నీళ్ళు వదిలేరు. నీళ్ళు వదిలితేనేమో అప్పుడు కుంగిపోయిన నీళ్లకు సంబంధించిన నష్టం జరగదట. మరి దీన్ని మాత్రం రైతులు అంత పిచ్చిగా ఎవరు లేరు. రైతులు అయితే ఒకటే అంటున్నారు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఉంది, దాని ఖర్చు ఎంత అయింది మాకు తెలియదు. నీళ్ళు ఇచ్చిన తెలంగాణ ఇన్ని సంవత్సరాల తర్వాత నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గారే దేవుడు అని మాత్రం రైతులు చెప్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, రైతులు చెప్తున్న మాట. అంటే ఇక్కడ నేను కేసీఆర్ని దేవుడు అంటున్న మాటను ప్రజెంట్ చేయడానికి రాలే. ఆ నీళ్లను వదిలితే రేవంత్ రెడ్డి కూడా దేవుడు అవుతాడు కదా రైతులకు.
రేవంత్ రెడ్డి కూడా లాభం చేసిన అవుతారు కదా. అదే మరి ఖమ్మం జిల్లా రైతాంగానికి ఈ రైతులకు నీళ్లు దాపిస్తే మీరు మోసపూరితంగా చేస్తున్నటువంటి ఎత్తుగడలు మీ అడుగులు ఏవైతున్నాయో అవి రైతాంగానికి తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది కదా. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మీరు నిపుణులుగా మీరు పెద్దలుగా ఖమ్మం జిల్లా రైతాంగానికి ఈ గోదావరి నీళ్లను సాగునీటిని ఎట్టందించాలనో ఏ రకంగా చేస్తే బాగుంటుందో మీ ద్వారా అక్కడ మేము ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఉధృతంగా పోరాటాలు చేస్తున్నాం. కానీ మీ నుంచి కూడా కొంచెం సపోర్ట్ దొరికితే చాలా బాగుంటుంది. గిరిజన బిడ్డలు గిరిజన రైతాంగం అందరూ వ్యవసాయం మీద ఆధారపడుతున్నట్టు గిరిజన జాతులు ఉన్నారు. అక్కడ ఆ జాతి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. కాబట్టి ఈ అప్పీల్ని మేము ముందు పెడుతూ ఖచ్చితంగా గోదావరి జలాలను తెలంగాణ రైతాంగానికి పూర్తి స్థాయిలో అందించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు. థ్యాంక్ యూ సంజీవ్ నాయక్ గారు. ఖమ్మం జిల్లాతో పాటు గిరిజన రైతులను అదేవిధంగా గోదావరి జలాలను కూడా తెలంగాణ ప్రాంతానికి ఎట్లా వినియోగించుకోవాలని చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పుడు రాము నీటిపారుదల అంశాలపైన రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ స్టూడెంటు, అదేవిధంగా తెలంగాణ జలాలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి రామును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పదలుచుకున్న విషయాలను కొంచెం బ్రీఫ్ చేయండి. ఎందుకంటే ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కూడా ఉంది, వాళ్ళకు ఇబ్బంది కలగద్దు. పెద్దలందరికీ నమస్కారం. ఇందాక బుర్ర నరసయ్య గౌడ్ గారు చెప్పినట్లు తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని చెప్పేసి ఒకటి సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి లేఖను మనం ప్రూవ్ చేసినాము. రెండవ విషయము జాయింట్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ జరిగింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ జరిగింది. 2 ఎల్లంపల్లి గ్రావిటీ ప్రాజెక్టు కాదు 3, దానిలో 2 స్టేజ్లో లిఫ్ట్ ఉంటుంది, 48 మీటర్ల లిఫ్ట్ అవసరం ఉంటుంది. సో ఎల్లంపల్లి అనేటువంటిది గ్రావిటీ ప్రాజెక్టు కాదు. ఇది పదే అందరు నేతలు ప్రచారం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎల్లంపల్లి గ్రావిటీ ప్రాజెక్టు కాదనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఇంకొకటి ఇక్కడికి ప్రభుత్వ పెద్దలు ఎవరు రాలేదు, వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. ప్రాణహితకు ప్రాణం వార్దాగా అంటే తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టాం మేము, వార్దా మీద చేపడతామని చెప్పేసి మార్చి 22, 2024 నాడు ప్రభుత్వం వచ్చినటువంటి ప్రకటన. ఇది ఈనాడు పేపర్. దీనిలో ఏం చెప్తున్నారంటే తమ్మిడిహట్టి నుండి ప్రాజెక్టును వార్దాకు మారుస్తున్నాం. అంటే తమ్మిడిహట్టి నుంచి ఎగువకు ఒక 4 కిలోమీటర్ల పైకి ఉంటుంది వార్దా నది. ఆ వార్దా వీర్దండి అనే గ్రామం దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రణాళికని మేము అమలు చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇంతవరకు అది కాలేదు. ఇంకొకటి రీసెంట్గా తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపడతామని చెప్తున్నారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, మేము అడిగేది ఏంటంటే తమ్మిడిహట్టి దగ్గర 44 టీఎంసీల నీటిని మనం ఉపయోగించుకోవచ్చు 148 మీటర్ల ఎత్తులో ఉపయోగించుకుందాం. అక్కడ 48 ఉంటుందా 60 ఉంటాయా ఎన్ని టీఎంసీలు ఉంటాయి కాదు, మీరు బరాజ్ ఏ ఎత్తులో కడతారు? అగ్రిమెంట్ చేసుకున్నటువంటి 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేపడతారా, లేదంటే కొత్తగా అగ్రిమెంట్ చేసుకుని 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేపడతారా? ఇది స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే డ్రామాలు ఆడుతున్నారు. ఎన్ని రోజులని డ్రామాలు ఆడతారు? 2 ఏళ్ళ పొద్దు అవుతుంది మీరు వచ్చి, ఇప్పటి వరకు తట్టడి మట్టి తీయలేదు మీరు. ఇంకా డ్రామాలు మేము తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కడతాము, ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంకెప్పుడు చేస్తారు? ఇదో వేసవిలోనో తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ పనులు చేపడతామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించారు. ఎప్పుడు ఇది? 18 మార్చ్ 2025. వేసవి పోయింది, వానకాలం పోయింది, రేపు చలికాలం కూడా వస్తుంది, మళ్ళీ వేసవి కూడా వస్తుంది, వాళ్ళు బరాజ్ కట్టారు. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేపట్టకపోవడానికి నేను గ్రహించినటువంటి విషయం ఏంటంటే అక్కడ నీటి లభ్యత 102 టీఎంసీలు ఉన్నమాట వాస్తవము. దానిలో ఎకలాజికల్ ఫ్లోస్ మినహాయిస్తే 88 టీఎంసీలు ఉంటాయి. అది 152 మీటర్ల ఎత్తులు. బరాజ్ నిర్మాణం 148 మీటర్ల ఎత్తులో చేపడితే అక్కడ లభ్యమయ్యే నీళ్లు కేవలం మన ఎత్తిపోసుకునే నీళ్లు 44 టీఎంసీలు. ప్రాణహిత చేయాల ప్రాజెక్టులు ఏం చెప్పిండ్రు? 160 టీఎంసీల నీళ్లు ఎత్తిపో